మగ్గిపోయిందేమో చూద్దామా? చూద్దాం. మగ్గిపోయిందండి. నెక్స్ట్ ఏం వేస్తారమ్మా? ఇందులో ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేయాలండి. ఓకే. నెక్స్ట్ అమ్మా? నెక్స్ట్ అండి ఇందులో దోసగింజ పప్పు అండి. దోసకాయ గింజలా గుమ్మడికాయ గింజలా? కాదండి, దోస గింజలని అమ్ముతారు. అది ఇలాంటి గ్రావీస్ లోకి కర్రీస్ లోకి వాటికి అమ్ముతారు. గ్రైండ్ చేసి ఆ పప్పుని ఇందులో గ్రావీ ముద్ద ఇందులో వేస్తాం. అవును, గ్రైండ్ చేసే ముందు నానబెడతారు కాసేపు? అక్కర్లేదండి, ఇది డైరెక్ట్ నానబెట్టక్కర్లేదు. డైరెక్ట్ పప్పు గ్రైండ్ చేసేయచ్చు. వేసేయండి. తర్వాత ఇది జీడిపప్పు ముద్ద అండి. అందరికి పిల్లలకి ముందు బాగా నచ్చుతుంది కదా అవి పడితే, అందుకని జీడిపప్పు కూడా ఒక పావు గంట నానబెట్టి గ్రైండ్ చేసేసిన ముద్ద అండి ఇది. జీడిపప్పు దోసపప్పు ముద్దకి అది ఎప్పుడు ఏ కూరలో వేసినా అది గట్టి పడుతుందండి. అందుకని ఇప్పుడు కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. గసగసాలు అండి. గసగసాలు నానబెట్టారా లేదా? నానబెట్టక్కర్లేదండి, గసగసాలు ఒక్కసారి వేయించి అది పౌడర్ చేసి డీప్ ఫ్రై డ్రైతో ఫ్రై చేయాలి. ఫ్రై చేసి దాన్ని పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం. ఓకే. ఆ ఫ్రై కూడా ఇందులో ఒక స్పూన్ యాడ్ చేస్తాం. మసాలా అండి. ఏమేమి ఉన్నాయి ఇందులో? మసాలా దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, అంతే. లైట్ గానే మసాలా పడుతుంది ఇందులో. ఈ మూడు కలిపి గ్రైండ్ చేసిన పౌడర్ అండి ఇది. ఓకే అమ్మా. నెక్స్ట్ ఇందులో అండి లైట్ గా ఒక హాఫ్ స్పూన్ షుగర్ అండి. ఇంట్రెస్టింగ్. జీడిపప్పు వేసాం కమ్మదనానికి, చిల్లీ వేసాం కారానికి, మసాలా టేస్ట్కి, కర్డ్ అయితే కనుక జీడిపప్పు వేసారు, కారానికి వేసాం. ఇది లైట్ గా కొంచెం పెరుగు వేస్తే అసలైన రుచి, ప్రధానమైన ఎలిమెంట్ కాబట్టి. ఇప్పుడు పెరుగు వేస్తాం. ఓకే. పెరుగు తర్వాత ఉప్పు. ఫైనల్ బేబీ ఆలూస్ మాత్రం తర్వాత, ముందు ఉప్పు వేసేద్దాం. ఈ గ్రేవీ అంతా కూడా ఈ ఉప్పుతో మగ్గేటప్పటికి టేస్ట్ వస్తుంది. ఎంత కావాలో అంత తగినంత ఉప్పు వేయాలి. ఓకే. ఎందుకంటే అన్ని దాదాపు మసాలా ఐటమ్స్ ఉన్నాయి, మసాలాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన జీడిపప్పు పిల్లలకి బాగా నచ్చుతుందండి. ఓకే, నేను ముందే చెప్పాను నాకు నచ్చుతుంది. జీడిపప్పు కానీ, జీడిపప్పు, దోసపప్పు, టమాటో అన్ని, క్యారెట్ కానీ ఇవన్నీ స్వీట్ గానే ఉంటుంది. కానీ మసాలా రెడ్ చిల్లీ వేసాం కాబట్టి అది ఘాట్ వస్తుందండి. మసాలా పొడి కూడా ఉంది, మసాలా పొడి ఘాట్ ఉంది. పెరుగు వేసిన వల్ల పులుపు వస్తుందండి. అవును, న్యాచురల్. ఇప్పుడు ఇంకా ఆలూస్ వేయాలి. స్వీట్ పొటాటో కాదండి, మామూలు బేబీ పొటాటో ఇది. బేబీ పొటాటో. అవునండి. స్వీట్ పొటాటోలు ఉంటాయి కదా? స్వీట్ పొటాటోస్ ఉంటాయండి, అది పెద్దగా ఉంటాయి, అది వేరేగా చెయ్యాలి. ఈ స్వీట్ పొటాటో వేరే. బేబీ పొటాటో అండి. ఇది ఒకసారి ఉడికించి తొక్క పీల్చేస్తాం. తొక్క తీసి ఇప్పుడు ఇది కాసేపు మూత పెట్టి మగ్గిస్తారా? అవునండి. ఓకే. ఇవన్నీ ఈ పొటాటోస్కి పట్టాలి కదా గ్రేవీ అంతా కూడా, దీనికి ఆ టేస్ట్ వచ్చేదాకా ఒక 10 నిమిషాలు స్లోలో పెట్టి మగ్గించి మూత పెట్టి. ఓకే, అయిపోయిందమ్మా. చూద్దాం. రైట్. ఓకే, అయిపోయింది కదా, పోయి కట్టేయండి. ఓకే. కర్డ్ బేబీ పొటాటో కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. కర్డ్ బేబీ పొటాటో కర్రీ రుచి చూసి చెప్పండి.